సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఒక 4 పిల్లర్స్గా నిలబడ్డారు ఆ రోజుల్లో. శోభన్ బాబు గారు కూడా అందరితో వర్క్ చేసే ఒక భాగ్యం కలిగింది. ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం, అమ్మకిచ్చే గౌరవం అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు నువ్వు చెప్పిన నలుగురు హీరోలు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. రామారావు గారు అయితే ఎవరిని పేరు పెట్టి కూడా పిలవరు సెట్లో. ఎంత చిన్నదాన్ని ఆయన దగ్గర. ఆయన ఇచ్చిన 4 సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన డైరెక్షన్లో చేశాను. అమ్మ రోజా ఇట్రా అన్నారు. టేక్ రెడీయా అమ్మాయి రండి, అలాగే అంత గౌరవం. అలాగే ఏఎన్ఆర్ గారు అయితే కొంచెం జోకులు చేస్తారు సరదాగా. కానీ ఆయన జోకులన్నీ ఎలా ఉంటాయంటే ఇంత వర్క్ చేస్తున్నాం చాలా హాయిగా అనిపిస్తుంది సెట్లో. ఆయన అలాగా. ఆయన ఒక సినిమాలో ఆయన నన్ను పెంచుతారన్నమాట. ఆయన రిక్షా ఆయన చాలా ఆయన్ని తీసి పారేసినట్టు మాట్లాడుతుంటానన్నమాట. ఏంటి పిల్ల నువ్వు నన్ను గసురుతున్నావు, నువ్వు నాతో డ్యూయెట్లు పాడాలి కానీ ఇలా గసరకూడదు. నేను అప్పుడు ఎంత 9 ఏళ్ళు, ఆయన పెద్ద అయింది. అలా ఉంటాయి ఆయన జోకులు. నువ్వు నన్ను గసురుతుంటే నాకు చిరాకుగా ఉంది, నువ్వు నన్ను డ్యూయెట్లు పాడాలి నాతోటి, తొందరగా పెద్దదాని వైపు ఓ డ్యూయెట్ వేసేసుకుందాం. ఆయన కృష్ణ గారు అయితే చాలా అసలు రెస్పెక్ట్ అండి. మన నమస్కారం అన్నాం అనుకోండి అంతే, ఆయన మళ్ళీ మనం అంక చూడ్డు. ఆ సీన్లోనే మనతో యాక్ట్ చేస్తారు. ఆయనదంతా సినిమా గోల. సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఏది హిట్ అయింది, ఏది ఫ్లాప్ అయింది, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్, ఈ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఈ గోల అయింది. ఇంకా శోభన్ బాబు అయితే నన్ను అయితే నేను 8 ఫిలిమ్స్ సిస్టర్గా చేశాను. అవును, 8 ఫిలిమ్స్ సిస్టర్గా చేసినప్పుడు నన్ను ఆయన సిస్టరీ అని పిలిచేవాడు. ఆయన కొంచెం ఇంగ్లీష్ పదాలు ఎక్కువ మాట్లాడుతుంటే సిస్టరీ అని పిలిచేవాడు. ఒకరోజు నన్ను ఇలా చూస్తున్నాడు, నేను మేకప్ వేసుకుంటున్నాను, ఏదో వేసుకుంటే నేను చూశాను 2-3 సార్లు. ఎందుకలా చూస్తున్నారు అని అడిగాను. అంటే చెప్తా అన్నాడు ఆయన. చెప్పలేదు. మధ్యాహ్నం బ్రేక్ టైంలో కొంచెం డల్గా ఉన్నాడు ఆయన. ఏంటి చెప్తానన్నారు, డల్గా ఉన్నారు అన్నాను. ఆయన సిస్టర్ ఒక ఆమె చనిపోయారు. ఆమెను అలా ఉండేవారు. ఓకే, ఓన్ సిస్టర్. అది చాలా ప్రేమ ఆయనకి ఆ సిస్టర్ అంటే. తెలియకుండా నేను ఒక 8 సినిమాలు ఆయనతో సిస్టర్గా చేశాను. నాకు మా సిస్టరే వచ్చి నాతో యాక్ట్ చేస్తున్నట్టుంది అనేవారు. సిస్టరీ అని. ఆయన ప్రతి పుట్టినరోజుకి ఫోన్ చేసేదాన్ని. Jan 14 ఆయన పుట్టినరోజు. ఆయనతో చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయినాయి. ఎప్పుడు చాలా ఫుడ్లో విషయాలు. మాకు అప్పుడు టీవీ, సెల్ ఫోన్లు ఏం లేవు కదా, ప్రపంచ విషయాలు ఏం పెద్ద తెలిసేవి కాదు. ఆయన దగ్గర ఒక ఆయన ఉండేవారు, గురువు గారిలో ఒక అతను ఈయన ఆ ప్రపంచ విషయాలు మాట్లాడుకుని అవన్నీ ఇంపార్టెంట్వి మాకు చెప్పేవారు. ఓకే, అంత నాలెడ్జ్. బిస్కెట్స్ తినేవారు. బిస్కెట్స్ తినేస్తే పాలల్లో ముంచుకోవద్దు అనేవారు. పాలల్లో ముంచుకుని తింటే ఫ్యాట్ అయిపోతుంది. ఐస్ వాటర్లో ముంచుకుని తినేవారు. ఓకే, ఇలాంటివి మంచి మంచి విషయాలు అన్నమాట. ఒకసారి చిన్న కాలువలా ఉంటాయి కదా, పిల్ల కాలువలా, అది జంప్ చేసి అటు వెళ్ళాలి. నేను వెళ్ళాలి, ఆయన వెళ్ళాలి. నేను జంప్ చేసి వెళ్ళిపోయాను, ఆయన జంప్ చేయలేదు. వేరే కాలు పెట్టి షార్ట్ తీసుకోమన్నారు. ఎందుకని అడిగాను. అదేం కాలు చిన్నది, నేనే జంప్ చేశాను, లంగా ఓణి అవి వేసుకుని మీరేంటి చేయను అంటున్నారు అన్నాను. ఎందుకమ్మా, కాలు మడతపడి అందులో పడిపోయామనుకో ప్రొడ్యూసర్ ఏమవుతాడు. నేను అలాంటి రిస్కులు చేయను. నువ్వెందుకు చేసావు, చేయకు ఇక మీద అలాంటివాడు. అది చిన్నది, అదేదో పెద్దది అయితే కాలు ఇరిగిపోతుంది. ఏమో కాలు బెణికిపోతే షూటింగ్ ఆగిపోతా. అంత కేర్ అన్నమాట, అంత ఇలాంటివి అంటే మోటివేట్ చేయడం మనందరినీ. తర్వాత ఆయన ఏంటో రాసుకుని చింపేస్తుంటాడు పేపర్లు. మళ్ళీ నన్ను చింపమనేవాడు ఆయన. అన్ని పేపర్లు రాసుకుంటూ సిస్టరీ చింపే మళ్ళీ చింపానా లేదో చూస్తాడు ఆయన. ఏంటంటే లెక్కలు ఆయన ఏదో రాసుకుంటాడు. అది రియల్ ఎస్టేట్ లెక్కలు ఏమో ఏం లెక్కలో మనకు తెలియదు, మనకేం అర్థం అవ్వదు. ఆయన కోడ్ భాషలో రాసుకుంటాడు. అవి చింపానా లేదా, చింపావా అంటే ఎక్కడ ఏ ల్యాండ్ కొందరు రాసుకుంటారు అనమాట. కొడంబాకం 10, టీ నగర్ 10. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరోస్ ఎవరు అంటే ఫస్ట్ శోభన్ బాబు గారి పేరు, తర్వాత మురళీమోహన్ గారి పేరు చెప్తారు హైదరాబాద్లో. శోభన్ బాబు గారు ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్తారమ్మా, సంపాదించింది చెప్పేవారు. చాలా చిన్నగా. అంటే నేను చిన్నదాన్నే కదా, పెద్దగా నాకు అప్పుడు అంటే బిజినెస్లు చేసే వాళ్ళకి చెప్పేవారు.
అంటే ఏదన్నా డబ్బు ఇలా చేయాలి హీరోయిన్లు కూడా జాగ్రత్త పడమని చెప్పేవాళ్ళంట ఆయన చెప్పేవారమ్మా. నాకు పెద్దగా ఈ సరదా విషయాలు ఎక్కువ మాట్లాడుకో, బిస్కెట్లు ఇలా తిను, పాలల్లో తినుకు, నీళ్ళల్లో ముంచుకుని తిను. నీళ్ళల్లో బిస్కెట్ తినడం ఏంటంటే ఒకసారి ఐస్ వాటర్లో ముంచుకుని తిన్నంత బాగుంటుందని తినిపించారు, తిన్నాను, బాగుంది. అలాంటి విషయాలు. తర్వాత ఫుడ్ వచ్చి చేత్తో తినకూడదు, స్పూన్తో కొట్టేవారు ఇక్కడ. చేత్తో తింటా అంటే ఎక్కువ తింటామంట, రుచి అంట. స్పూన్తో తినమనేవారు. స్పూన్తో ఎంతసేపు తింటాం, స్పూన్తో నచ్చదు కదా, ఆయన స్పూన్తో తినేవారు. అలాంటివి సరదాగా. జయలలిత గారు, శోభన్ బాబు గారు అసలు వాళ్ళ ప్రేమ చెప్పలేనిది, చాలా మందికి ఇన్స్పిరేషన్. చివరి రోజులు ఏదో కుదరక అది బెడిసి కొట్టింది కానీ అంటారు. ఇస్ ఇట్ కరెక్ట్? నాకు నిజంగా పర్సనల్గా తెలియదు, ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మరి నాకైతే నా వరకు అయితే రాలేదు ఆ విషయం అసలు. ఆయన ఎంతసేపు చాలా జాగ్రత్తలు చెప్తారు, డబ్బులు దాచుకోమంటారు, ల్యాండ్స్ కొనుక్కోండి, ఇల్లులు కొనుక్కోండి, నగలు కొనుక్కోండి ఆడవాళ్ళు, ఇలాగ చెప్పేవారు. కానీ నాకు మాత్రం ఈ సరదా విషయాలే ఉండేవి. నేను ఎప్పుడు ఇది కానీ షూటింగ్ మాత్రం 6 దాటితే ఆయన 1 minute కూడా ఉండడు. ఓకే, ఉండేవాడు కాదు ఆయన. ఒక్క షాటేనండి సీన్ అయిపోతుంది అంటే రేపు తీసుకోవచ్చు అని వెళ్ళిపోతాడు. ఎందుకు మీరు అలా 6 గంటలకి పారిపోతారని అడిగాను ఒకరోజు. ఆ ఒక్క షాట్ తీస్తే ఏమైపోతుంది మీకు అంటే, సిస్టరీ నీకు తర్వాత చెప్తానని ఎప్పుడు ఏమీ చెప్పలేదు నాకు. ఎప్పుడు చెప్పలేదు. నేను 2 సార్లు అడిగా రాజా పిక్చర్ షూటింగ్లో. ఇలా చూస్తుంటాడు ఆయన 6 అవుతుంటే, 6 గంటలకి 2 షాట్లు ఉన్నాయి, సీన్ అయిపోతుందని అడిగాను అని అలా విగ్గు తీసేస్తాడు. ఆ విగ్గు కూడా ఇస్త్రీ చేసుకున్నట్టు ఉండాలండి, అంత నీట్ అనమాట. రియల్ కదా అది విగ్? ఆయన విగ్గు బట్టలు నలగకూడదు, ఎక్కడ మట్టి అవ్వకూడదు, విగ్గు ఫ్యాన్ పెడితే దూరంగా పెట్టాలి, అంటే పర్ఫెక్ట్గా అన్నమాట. 9 అంటే 9, 6 అంటే 6 గంటల వరకు. ఓకే, గ్లామర్ ఉండాలి సిస్టరీ. 6 గంటల తర్వాత కూడా యాక్ట్ చేసి మొహం అంతా ఇదైపోయి ఏంటి ఇలా ఉంది స్క్రీన్ మీద అనకూడదు. 6 గంటలు మీరంటే వెళ్ళిపోతారు, మేము ఎలా వెళ్ళిపో, నువ్వు కూడా. నేను వెళ్ళిపోతే నీకు షూటింగ్ లేదు కదా. అంతే కదా, ఆయనతో షార్ట్ లేదు కాంబినేషన్. మాకు ఇష్టం ఆయనతో షూటింగ్. 6 గంటలకు వెళ్ళిపోయాడు. బట్ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు భయపడలేదమ్మా? అంత మంచి మంచి సీన్స్ మీ ఇద్దరు కాంబినేషన్స్. భయం లేదు కానీ భక్తి, ఆయన అంటే గౌరవం. నాకే కాదు సెట్లో అందరికీ. ఆయన వచ్చాడంటే నిజంగా ఒక రాముడే ఏదో వచ్చే అవతారం వచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం మేము, పెద్ద అయినా ఎవరందరూ. అందుకని ఆయనకు చాలా గౌరవించేవాళ్ళం. ఆయన ఎదురుగుండా వెంటనే కూర్చుని పోవడం అలాగా అవన్నీ చేసేవాళ్ళం కాదు. కూర్చునేవాళ్ళం, పక్కకు కూర్చునేవాళ్ళం. ఆయన ఏదైనా ఒక మాట అంటే ఇలాగ అనేవాళ్ళం అందరూ. గౌరవం. యాక్టింగ్లో మెలకువలు చెప్తుంటారా? చెప్తాడు ఆయన, అమ్మా ఇది చాలా మంచి సీను, చాలా సెంటిమెంట్, పిక్చర్కి చాలా మెయిన్ సీన్ ఇది, చాలా బాగా ఫుల్ ఎమోషన్గా చేయాలమ్మా, కమాన్ టేక్, రెడీ టేక్ అంటే ఒకటి చేసేవాడు ఆయన. టేక్ యువర్ ఓన్ టైం అనేవాడు ఫస్ట్. ఆయన మనం టచ్అప్ చేసుకుంటున్నా, టేక్ యువర్ ఓన్ టైం అమ్మాయి చేయండి, రెడీ కమాన్. అదేంటి టేక్ యువర్ ఓన్ టైం అని ఇప్పుడే అని రెడీ అంటే వెంటనే రెడీ. ఒక్కరోజు అయితే డ్రైవర్ రాముడి షూటింగ్ అప్పుడు నిమ్మకూరులో షూటింగ్ జరుగుతుంది. మేమంతా విజయవాడ సిటీలో హోటల్లో ఉన్నాం. ఒక బస్ పెట్టారు అందరికీ, మొత్తం నిమ్మకూరు వెళ్ళడానికి పెడితే మార్నింగే వచ్చి మేనేజర్ వచ్చి తలుపులు కొట్టే, కమాన్ రండి రండి రెడీ 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 బస్ వచ్చేసిందంటే వస్తున్నామయ్యా అని చెప్పి పట్టుకుని మేకప్ మెయిన్ సామాన్లు పట్టుకుని అందరం వస్తున్నాం. ఎక్కి ఇలా బస్సులో అడుగు పెట్టాం, ఫ్రంట్ సీట్లో ఆయన కూర్చుని ఉన్నాడు. మేనేజర్ని బట్టి ఉతికిసాం తర్వాత. అదేంటయ్యా రండి రండి అన్నావు, పెద్ద అయిన బస్సులో ఉన్నారని చెప్పవే అంటే చెప్పొద్దన్నారంట ఆయన. ఎవరెవరు ఏ టైంకి వస్తారో చూస్తానని చెప్పక ఎవరికన్నారంట. ఓకే, ఇంకా నెక్స్ట్ డే నుంచి బస్సు లేదు తీసలేదు, పొద్దున్న 4:30కి రెడీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.